హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇసుక దందులండి. ఇంకా ముందుగా నేను ఇసుక దందులను అయితే ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అలానే ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. అలానే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాం. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. వేసుకున్నాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. అంతలోగా మనం ఈ ఫిష్ ముక్కలకి పసుపు కారం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, మొగ్గలు ఇలాచి వేసి ఇలా పేస్ట్ కింద పెట్టేసుకున్నాం. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం. ఇలా మసాలా వేసుకొని మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకొని చేప ముక్కలు వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. ఇలా మగ్గినాక వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పదిహేను నిమిషాలు అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పైన వేసుకుందాం. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసి సర్వింగ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకున్నాండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడలు.